హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం మంచి రుచికరమైన వేడివేడి రైస్లోకి ఒక కారపొడిని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే కరివేపాకు నువ్వుల కారం పొడి అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, పైగా హెల్దీ కూడా. మనకు కరివేపాకు అలాగే నువ్వులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కాల్షియం, ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇందులో మనం వెల్లుల్లి ఎక్కువగా వేస్ట్ చేసుకుంటాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ కారపొడిని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి. కాబట్టి ఈరోజు మనం కరివేపాకు నువ్వుల కారపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అయితే మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఒక మీడియం సైజు కరివేపాకు కట్ట తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఒక పొడి క్లాత్ మీద వేసి బాగా ఆరబెట్టి పెట్టేశానండి. ఫ్యాన్ గాలి కిందనే ఆరబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ కరివేపాకుని మీడియం ఫ్లేమ్లో ఒక 4 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. మామూలుగా మనం ఎండు కరివేపాకు కంటే కూడా పచ్చి కరివేపాకుతోని ఈ విధంగా అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా ఈ కారపొడిని తయారు చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎండలో ఎండబెట్టకుండా నీడలోనే, అంటే ఇంట్లోనే ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టేసేసుకోవాలి. చూడండి, మనం ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆకు అనేది క్రిస్పీగా అవుతుంది. ఇలా మనం ఆకులు పట్టుకొని చూస్తే మనకు పొడి పొడిగా వస్తుంది. అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లార్చి పెట్టుకోవాలి. అది చల్లారే లోపల మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదండి. అలాగే కరివేపాకును కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు వేగిన తర్వాత ఒక అరకప్పు మీడియం సైజ్ కప్పు నల్ల నువ్వులు తీసుకున్నానండి. కొంచెం అవి వేగిన తర్వాత చివరగా మనం నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు అనేది చాలా త్వరగా వేగిపోతాయి. హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు మనం ఈ నువ్వులని వేయించుకోవాలి. ఇక్కడ నేను నల్ల నువ్వులని వాడుతున్నానండి. మీకు కావాలంటే తెల్ల నువ్వులు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ వేగిన తర్వాత చివరగా ఒక 6 ఎండుమిరపకాయలని తుంచి వేసేసుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసుకుంటే మనకు విత్తనాలు కూడా వేగి పొడి అనేది కమ్మగా ఉంటుందండి. చూడండి, ఎండుమిరపకాయలు వేగిపోయాయి. ఇప్పుడు చూడండి, నువ్వులు అనేది మనం కొంచెం నోట్లో వేసుకొని చూస్తే మనకు కమ్మటి వాసన వచ్చి మనకు వేగినట్టు తెలుస్తుందండి. నువ్వులు బాగా వేగితేనే ఈ పొడి అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ నువ్వులు ఇవన్నీ వేయించుకున్నాం కదా, కొద్దిగా రాళ్ళుప్పు వేసేసుకొని ముందు ఈ విధంగా కొంచెం బరగ్గా ఉండేటట్టు మిక్సీ పట్టేసేసుకోవాలి. మెత్తగా వేయకూడదండి. ఫస్ట్ బరగ్గా వేసుకొని తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ కరివేపాకుని వేసేసుకోవాలి. ఇలా చేత్తో కొంచెం క్రష్ చేసి వేసేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ ఒక్క చుక్క కూడా ఆయిల్ లేకుండా మనం టేస్టీగా ఈ కారపొడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ కరివేపాకునంతా వేసేసుకొని చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసేసుకోవాలి. కొంతమందికి వెంట్రుకలు అనేది ఎక్కువగా రాలిపోతూ ఉంటాయండి. అలాంటి వాళ్ళకు కూడా ఈ కారపొడి చాలా మంచిది. ఇప్పుడు ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయని వేసేసుకొని చూడండి, ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా వేయకూడదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను వేడి రైస్తో డిష్ అవుట్ చేస్తున్నానండి. అన్నంలోకి చాలా బాగుంటుంది. నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యితో తింటే సూపర్గా ఉంటుందండి. నువ్వులు, తర్వాత కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ మనకు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మనం ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని స్టోర్ చేసుకొని రోజు అన్నం తినే మొదటి ముద్దని మనం ఈ విధంగా తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేసుకుంటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది. కావాలంటే పల్లి నూనె, నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చండి, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు. ఈ విధంగా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు రుచి చేస్తే మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారండి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. స్టోర్ కూడా చేసుకోవచ్చండి ఒక 1 మంత్ కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.